హలో గాయ్స్, వెల్కమ్ టు ప్రసన్న మినీ లాగ్స్. సన్ఫ్లవర్ లొకేషన్ చూసిన తర్వాత ఇక్కడ అరకు పైనరీ పార్క్ చాలా బాగుంటుందన్నారు. సో మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడ లొకేషన్ అయితే సూపర్ అసలు. ఈ ప్లేస్ అంతా పైనరీతో బ్యూటిఫుల్గా నిండిపోయింది. ఇక్కడ ఎంట్రీ టికెట్ 25 రూపీస్. మేము టికెట్స్ తీసుకుని లోపలికి వచ్చేసాం. ఇక్కడ మూవీ షూట్స్, బర్త్డే పార్టీస్, ప్రీ వెడ్డింగ్ షూట్స్, ఫోటోషూట్ చాలానే చేసుకోవచ్చు. కానీ ప్రతి దానికి మనం ఛార్జ్ చేయాలి. ఒక్కో షూట్కి ఇంత మనీ అని ఛార్జ్ చేసుకోవాలి. ఫస్ట్లో ఇక్కడ ఫోటోషూట్స్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి ఇక్కడికి వచ్చేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఈ ప్లేస్ టూరిస్ట్ ప్లేస్లా చేంజ్ చేశారంట. ఇది ఫోటోషూట్కి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి అయితే ఈ ప్లేస్ ఎక్సలెంట్గా ఉంటుంది. కిడ్స్ అయితే ఆడుకోవడానికి పర్ఫెక్ట్ లొకేషన్. కిడ్సే కదండి, ఇక్కడ మేము కూడా ఆడుకున్నాం. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడే కదండి మనం కూడా చిన్నపిల్లలు అయిపోతాం. నిజమే కదా. ఇక్కడ లొకేషన్ అయితే క్యూట్గా ఉంది. ఆ గిఫ్ట్ ఏరియా చూడండి ఎంత క్యూట్గా ఉందో. మూవీస్లో చూపిస్తారు కదా, సాంగ్స్లో. నాకైతే చూడగానే అదే గుర్తొచ్చింది. కాసేపు అక్కడే కూర్చున్నా. నేను ఆల్రెడీ చెప్పాను కదండి, ఇక్కడ ఒక్కో ప్లేస్ హెవెన్లా ఉంటుందని. ఒకసారి ఈ పైనరీ పార్క్ వ్యూ అంతా చూసండి. ఆ పైనరీస్ అయితే మ్యాక్సిమం 100 ఫీట్స్ అయితే ఉంటాయి. ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే ఫోటోషూట్స్కి అయితే ఎక్సలెంట్ ప్లేసెస్లు. అండ్ అలాగే ఇక్కడ నేచర్ క్యాంప్స్ కూడా ఉన్నాయి. అవి రెంట్కి కూడా ఇస్తారు. ఆ క్యాంప్స్ కోసమైనా 1 డే ఇక్కడ స్టే చేసి నైట్ చలిమంట వేసుకుంటే భలే ఉంటుంది. ఈ ప్లేస్ ఫోటోషూట్కి ఒక ఫ్రేమ్లా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఫోటోషూట్స్కి పర్ఫెక్ట్ లొకేషన్ ఇది. ఈ పైనరీస్, కేఫ్ ఏరియా, నేచర్ క్యాంప్, ప్లే గ్రౌండ్ ఇవన్నీ ఏదో ఒక మూవీస్లో చూసినట్టు అనిపిస్తుంది నాకైతే. అరకు పైనరీ పార్క్ మొత్తం చూశారు కదండి. ఇదే కాదు, అరకులో ఇంకా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. అవి కూడా చూడడానికి రెడీగా ఉండండి. వీడియో చూసి వెళ్ళిపోతారా? సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.